నవంబర్ 20న కార్తీక మాసంలో ఆఖరి రోజు. కార్తీక అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి నదీ స్నానం చేస్తే పాపాలు కరిగిపోతాయని స్కంద పురాణంలో చెప్పబడింది. నదీ స్నానం చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసే చల్లని నీళ్ళల్లో చిటికెడు పసుపు లేదా గంగాజలం వేసి గంగా 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 అని 3 సార్లు చెప్పాలి. లేదా కొన్ని నదుల పేర్లు తలుచుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. రాగి పాత్రలో నీరు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పువ్వులు కలిపి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. కార్తీక అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయటం అత్యంత పుణ్యఫలం. దక్షిణ దిశ వైపు చూసి నువ్వులతో తర్పణం చేస్తే ఎలాంటి పితృదోషం అయినా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర 12 ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపం పెడితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అలాగే పితృదోషం కూడా తగ్గిపోతుంది. రావి చెట్టుకి ఒక ప్రదక్షిణ చేసిన పుణ్యం రెట్టింపు అవుతుంది. శివకేశవులకు నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం పెట్టి ఆరాధన చేయాలి. శివ పంచాక్షరి స్తోత్రం, విష్ణు సహస్రనామం పఠించాలి. ఈరోజు లక్ష్మీ స్తోత్రాలు చదివి లక్ష్మీదేవిని పూజించాలి. ఇంట్లో తులసి కోట దగ్గర గుడిలో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. కార్తీక అమావాస్య రోజున కాకులకు ఆహారం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. గోవులకు పచ్చగడ్డి పెడితే శనిదోషం తొలగిపోతుంది. చీమలకు పంచదార పెడితే దారిద్ర్యం నివారణ అవుతుంది. శక్తి కొద్దీ దీపదానం, వస్త్రదానం, అన్నదానం చేస్తే పూర్వజన్మ పాపాలు కరిగిపోతాయి.